నమస్తే సార్. మా అహింస మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది. అలాగే మీ యొక్క ధ్యాన అనుభవాలు, మీ యొక్క ధ్యాన పరిచయాన్ని మా అహింస మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకి తెలియజేస్తారని కోరుకుంటూ, మీ యొక్క పేరు, మీ ఊరు, మీరు ఎప్పటి నుంచి ధ్యానంలో మొదలయ్యారో మాకు చెప్పండి మేడం. నా పేరు అన్నపూర్ణ, తాడేపల్లిగూడెం. నేను మెడిటేషన్ 15 ఇయర్స్ నుంచి చేస్తున్నా. సూపర్ మేడం. అంత క్రితం నేను చాలా యాగాలు, యజ్ఞాలు, చాలా ట్రస్టులు తిరిగాను. సొల్యూషన్ కనపడలేదు. ఒక పిచ్చిదని ముద్ర వేసి నన్ను ఎర్రగడ్డ హాస్పిటల్, ఈ అమ్మాయి కష్టమని దేవుడు దేవుడు అంటారని చాలామంది హేళన చేశారు. హేళన చేస్తే అప్పుడేమో నేను ఇంక వదిలిపెట్టలేదు నా లక్ష్యాన్ని. ఒక హైదరాబాద్ వెళ్ళాను. ఒక రోజు పత్రిజీ పాపులేట్ చూశాను, ఆనాపానసతి అని. హిమాయత్ నగర్ కారులో వెళ్ళాను. అప్పుడు అక్కడ ఒక ఇదేంటి శ్వాస మీద చేస్తాడు, ఇన్ని లాభాలు ఉంటాయి అనిపించింది. ఒక 5 నిమిషాలు అక్కడ కూర్చోపోలేదని ఫస్ట్ 5 మినిట్స్ కూర్చోబెట్టారు నన్ను. ఫస్ట్ కూర్చోండి, మనసు రిలాక్స్ చేసుకుని అన్నారు. 5 నిమిషాల్లో కూడా నాకు మనసు నిలకడలేదు. ఏంటి గాలి ద్వారానే తగ్గిపోతాయా ఏంటి, ఎన్నో హాస్పిటల్ తిరిగాం, ఎన్నో చేసాం పూజలు, ఎవరి వల్ల కాలేదు, దీనివల్ల అయిపోద్ది, ఇది కూడా చూద్దాం, అప్పుడే దొరుకుతుంది మనకు సొల్యూషన్ అనేది. ఎంతోమంది గురువులు సంప్రదించాం, ఎన్నో తిరిగాం, ఎన్నో యాత్రలో పూజలు గురువుల్ని సంప్రదించడం జరిగింది. ఇది కూడా చూద్దాం, పోయింది ఏముంది, దొరుకుతుంది దేవుడు, దీంతో లేకపోతే సూసైడ్ అటెంప్ట్ చేద్దాం అనుకున్నా. ఆ టైంలో పత్రిజీ గారు క్లాస్ జరిగింది. అప్పుడు హిమాయత్ నగర్ నేను కారులో వెళ్ళాం మా చుట్టాలతో. వాళ్ళు కూడా అప్పటికే వచ్చి ధ్యానంలోకి వచ్చి 1 ఇయర్ అయింది. 1 ఇయర్ అయిన తర్వాత ఒక రోజు 1 డే క్లాస్ చేశా హిమాయత్ నగర్లో పిరమిడ్లో. చేస్తే ఆ రోజు ఇంకా అసలు నేను లేవలేదు, చాలా సమాధి స్థితికి వెళ్ళిపోయినట్టు అక్కడే ఉండిపోయాను. ఏంటి అమ్మాయి ఇలా కూర్చునిపోయిందని అన్నారు. అంతే ప్రతి ఒక్కరికి క్లాస్ అయిపోయినా లేవట్లేదండి, అంత ఇరుగులో లేదా అనిపించింది అన్నారు. ఎవరో తట్టలేదు, అమ్మాయి క్లాస్కి వచ్చాం, మనం నడు ఇంటికి వెళ్ళిపోదాం, ఇక్కడ మన ఇల్లు ఇది కాదు, ఇది క్లాస్కి వచ్చాం అనేది నాకు ఏం తెలియలేదు. దగ్గర 8 అవర్స్ కూర్చున్నా ఒకే సిట్టింగ్లో. కూర్చున్నాక అప్పుడేమో నడువమ్మ, ఇది మన ఇల్లు కాదు, క్లాస్కి వచ్చాం, నీకు తెలియట్లేదు, నీకు అసలే భక్తి ఎక్కువ కదా, ఇది ధ్యానం మహిమ, ఇది ధ్యానం ద్వారా శ్వాస మీద పడుతుంది, తెలియలేదు, అలా గంటల క్షణాలు సెకండ్లు అట్లా గడిచిపోయి. అంటే అప్పుడు మట్టి నేను 15 నిమిషాల నుంచి పిఎంసి వర్క్ చేస్తూ సేవ చేస్తూ అందరినీ మంచిగా చాలా ఒక వైభోగమైన జీవితం నేను అనుకున్నది నెరవేరడం, దుఃఖం అనేది లేకుండా ఎప్పుడూ సత్యదర్శనం, ప్రతి క్షణం ఆనందకరం, ఎటువైపు చూసిన ఇంకా దుఃఖం అనేది లేదు, ఇంకా అసలు ప్రతి క్షణం సత్యదర్శనం జరిగింది నాకైతే. ఓకే అమ్మా. ఇప్పుడు మీరు యూత్కి ఏమైనా ఇన్స్పిరేషన్ ఇవ్వాలి? యూత్కి ప్రతి వాళ్ళు కూడా, పేరెంట్స్ కూడా 1 ఇయర్ నుంచి కూడా పిల్లలకి వాళ్ళకి ధ్యానం నేర్పించి ఈ పిఎంసి టెస్ట్లో జాయిన్ చేస్తే వాళ్ళ జీవితం చాలా ఎక్సలెంట్గా అద్భుతంగా ఉందని ఆశిస్తున్నాం. అలాగే మా ఏఎంసీ ఛానల్ గురించి 2 ముక్కలు చెప్తారా? ఏఎంసీ ఛానల్ ఇలాగా ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం, 10 మందికి తెలియజేయడం చాలా సంతోషకరమైన విషయం, చాలా అభినందిస్తున్నాం. ఓకే అమ్మా. మీ ధ్యాన అనుభవాల్ని మా యొక్క ఏఎంసీ ఛానల్తో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలమ్మా. అలాగే మీరు మీ తోబుట్టువులు లేదా మీ సంబంధికులందరితో కూడా మా ఏఎంసీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుకుంటున్నాము. అలాగే మీ నోటితో ఇది శాటిలైట్ ఛానల్ అవ్వాలని మాట్లాడండి. తప్పకుండా అవుతుంది. ప్రకృతి ర్యాలీ కూడా చాలా ఇంకా నందనవనంగా తయారవ్వాలని, ఒక బ్యూటీ స్పాట్గా తయారవ్వాలని, 10 మంది వచ్చి దీన్ని రాయచక్రవర్తి రాజు గారు ఒక ఆశయం నెరవేరాలని ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి.